ఓం శ్రీ మాత్రే మహా. నేను మీ శ్రీనివాస్. ఓకే, డ్రైవింగ్ గురించి ఆల్రెడీ మన క్లచ్ ఆపరేటింగు అలాగే గేర్స్ ఆపరేటింగ్ గురించి ఎలా వేయాలనేది తెలుసుకున్నాం. ఈరోజు సరికే మనం ఆ గేర్ వేసేసి క్లచ్ మూవ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, జనరల్గా ఎప్పుడైనా సరే మనకి బండి ఫస్ట్ గేర్ వేయగలనే మనం క్లచ్ రిలీజ్ చేయగలనే ఎటువంటి ఎక్సలేటర్ కూడా ఇవ్వకుండా బండి ఒక 5 కిలోమీటర్ స్పీడ్ అనేది వెళ్తుంది అనమాట. ఎందుకు అలా ఇస్తారంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్నప్పుడు, యూటర్న్స్ అప్పుడు కావచ్చు, లేదా ఇళ్ళ సందులో ఉన్నప్పుడు కావచ్చు, లేదా ఇంకెక్కడైనా క్రౌడ్ ఉన్న చోట, ప్రతి చోట కూడా మనం ప్రతిసారి క్లచ్ తొక్కుతా అట్లా క్లచ్ వదులుతా యాక్సిలేట్ అవ్వడం అనేది చేయలేం. సో అందుకని ఏంటంటే స్టీరింగ్ ఉన్న ప్రతి వెహికల్ కూడా ఈ కామన్గా ఈ సెట్టింగ్ ఉంటుంది. ఫస్ట్ గేర్ వేసేసి క్లచ్ రిలీజ్ చేసామనుకోండి 5 కిలోమీటర్ స్పీడ్ అనేది వెళ్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మన ట్రాఫిక్లో ఉన్నప్పుడు, సిగ్నల్స్ దగ్గర ఉన్నప్పుడు ప్రతి చోట కూడా ఓన్లీ క్లచ్ అండ్ బ్రేక్ మూమెంట్ మీద క్లచ్ ఎంత కావాలో అంత రిలీజ్ చేసుకుంటా, కొంచెం రిలీజ్ చేసుకుంటాం, మళ్ళీ క్లచ్ తొక్కుతా రిలీజ్ చేసుకుంటా కొంచెం మూవ్ చేసుకుంటాం. సో అక్కడ ఎక్సలేటర్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి టర్నింగ్స్లో కావచ్చు, యూటర్న్స్ దగ్గర కావచ్చు, లేదంటే మీకు ఎక్కడైనా క్లమ్జీగా ఉంది అలాంటప్పుడైనా సరే కంపల్సరీ ఓన్లీ క్లచ్ మూమెంట్ మీద మాత్రం వెహికల్ మూవ్ చేసుకోవచ్చు. సో ఆ సెట్టింగ్ అనేది దాని గురించి అని ఇస్తారనమాట. ఓకేనా, ఈ వీడియోలో మనం ఫస్ట్ గేర్ ఇస్తాం. క్లచ్ పూర్తిగా ఫస్ట్ గేర్ వేసాము ఆల్రెడీ. ఓకే, స్లోగా క్లచ్ రిలీజ్ చేస్తాం. చూడండి, రెండో కాలు ఓన్లీ దానికల్లే ఉంది. అది జస్ట్ అట్లా చేస్తుంటే చూడండి బండి ఆల్రెడీ ఒక మూమెంట్లో వెళ్ళిపోతుంది వెహికల్ ఏదైతే ఉందో. ఇదిగోండి, వెహికల్ 7 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. సో ఇది డిజిటల్ మీటర్ కాబట్టి అదైతే చూడండి ఆ మీటర్లో మనకి ఆల్మోస్ట్ 5 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళిపోతుంది అన్నమాట వెహికల్. సో ఈ సెట్టింగ్ అనేది కామన్గా ప్రతి బండికి ఉంటుంది. క్లచ్ మూమెంట్ అని ఒకసారి గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. మీరు కూడా ఒకసారి కుదిరితే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం ఫ్రీ రోడ్స్లో పెట్టుకొని ప్రశాంతంగా, మనకి మైండ్ మేనేజ్మెంట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన మూడ్ కావచ్చు, మైండ్ మేనేజ్మెంట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ డ్రైవింగ్ చేసుకోప్పుడు కానీ, డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా కానీ. సో అందుకని ఆ మైండ్ మేనేజ్మెంట్ కోసం అని కొంచెం ఫ్రీ రోడ్లో పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, అట్లా క్లచ్ వదలడం, కొంచెం మూవ్ చేసుకొని కొంచెం ముందుకెళ్ళడం, ఆగడం, క్లచ్ వదలడం, కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ బ్రేక్ వేసుకొని ఆపుకోవడం. సో క్లచ్ తొక్కి బ్రేక్ వేయాలి ప్రతిసారి కూడా, గుర్తుపెట్టుకునేది. ఓకేనా, ఈ వీడియోలో చూపించిన విధంగా అట్లా కొంచెం క్లచ్ వదులుకుంటా కొంచెం మూవ్ చేసుకుంటా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఓం శ్రీ మాత్రే మహా. నేను మీ శ్రీనివాస్. సో జనరల్గా మనం కారు కొంటేనే సరిపోదు. ఆ కొన్న తర్వాత ఆ కార్ని మనం జాగ్రత్త ప్రాపర్ వేలో మెయింటైన్ చేసుకుంటేనే మనకి ఏదైతే ఉందో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కార్ ఏమో జస్ట్ కొంటాం, 1 టైం ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. కానీ దాన్ని మెయింటైన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. మనం ఇంకోసం ఒక 10 ఇయర్స్ మనం కనుక కారు మెయింటైన్ చేసామనుకోండి, సపోజ్ మనం పెట్టిన 1 టైం ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి ఆల్మోస్ట్ 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ మనం కారు ఇన్వెస్ట్మెంట్ అనేది ఖర్చు పెట్టి ఉంటాం. సో అందుకని ఈ వీడియోలో మీరు క్లియర్గా ఈ వీడియో కనుక మీరు విన్నట్టయితే కనుక చిన్న బేసిక్ మెయింటెనెన్స్ టిప్స్ అనేది ఒక 5 to 6 పాయింట్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఆ పాయింట్స్ కూడా ఎక్కడ చెక్ చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఒక్కసారి వినండి. ఓకే, పాయింట్ నెంబర్ 1, రేడియేటర్ వాటర్ చెకింగ్. ఓకే, ఈ రేడియేటర్ వాటర్ చెకింగ్ అనేది కార్ బానెట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ఎల్లో కలర్ క్యాప్ ఉంటుంది. ఎల్లో కలర్ క్యాప్ మీద క్లియర్గా రాసి ఉంటుంది, డు నాట్ ఓపెన్ వెన్ ఇట్ ఈజ్ ఇన్ హాట్ అని చెప్పని. సో అంటే హీట్లో ఉన్నప్పుడు మాత్రం ఓపెన్ చేయొద్దు దయచేసి. అది ఎర్లీ మార్నింగు కూలింగ్ ఉన్నప్పుడు మాత్రమే చెక్ చేసుకోండి. దాంట్లో మినిమం లెవెల్ అండ్ మ్యాక్సిమం లెవెల్ అని 2 మార్కింగ్స్ చేసి ఉంటాయి ట్యాంక్ మీద. ఆ మినిమం లెవెల్, మ్యాక్సిమం లెవెల్, ఆ వాటర్ కూలెంట్ అనేది ఏ లెవెల్ వరకు ఉందనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ థింగ్, ఇదే రేడియేటర్లోకి వచ్చేసరికి, ఇదే పాయింట్లోకి వచ్చినప్పుడు మనకి రేడియేటర్లో కూలెంట్ అనేది వాడండి కంపల్సరీ. వాటర్ వాడవచ్చు కదా అని చెప్పి అనుకోవచ్చు. ఇన్ కేస్ వాటర్ వాడామనుకోండి రేడియేటర్లో, సో ఏం లేదు, అది ఎక్కడైనా లీకేజ్ అయినప్పుడు మనకి ఎక్కడ లీక్ అవుతుంది అనేది మనకి ఐడెంటిఫికేషన్ చాలా కష్టమైపోతుంది. సెకండ్ థింగ్, అది ఆల్రెడీ మన ఇంజన్లో రన్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇంజన్లో సమ్ రస్ట్ క్వాంటిటీ అనేది ఫార్మేషన్ అవుతుంది వాటర్ వల్ల. ఆ రస్ట్ వల్ల మనకి రేడియేటర్లో రెడ్ కలర్గా వాటర్ చేంజ్ అయిపోయి రేడియేటర్ బ్లాకేజ్ అయిపోయి ఓవర్ హీటింగ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, కంపల్సరీ కూడా రేడియేటర్లో కూలెంట్ మాత్రమే యూజ్ చేయండి. ఓకే, సెకండ్ పాయింట్, కమింగ్ టు సెకండ్ పాయింట్కి వచ్చేసరికి బ్రేక్ ఆయిల్ ఇన్స్పెక్షన్. ఈ బ్రేక్ ఆయిల్ లొకేషన్ ఇగో చూడండి, ఈ ఫోటోలో పెట్టాను. సో ఈ ఫోటోలో పెట్టినట్టుగా బ్రేక్ ఆయిల్ అనేది మినిమం లెవెల్ అండ్ మ్యాక్సిమం లెవెల్ 2 కూడా
చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మార్కింగ్ ఉంటుంది, అది బ్రేక్ ఆయిల్ మినిమం ఉందా లేదా మ్యాక్సిమం ఉందని ఇన్స్పెక్షన్ చేసుకోండి. ఇన్ కేస్ బ్రేక్ ఆయిల్ మినిమం లెవెల్కి తగ్గుతుందంటే సమ్ బ్రేక్ ప్యాడ్స్ కానీ బ్రేక్ లైన్స్ కానీ ఏ ఒకటి వార్న్ అవుట్ అయినట్టు, అరిగిపోయినట్టు. సో దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ ఈ బ్రేక్ ఆయిల్ అనేది మనం ఎమర్జెన్సీ కొంచెం తక్కువ ఉంది టాప్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇన్ కేస్ అందులో .3 ఆర్ .4 అని చెప్పేసి మెన్షన్ చేస్తుంటుంది. .3 కానీ .4 కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు, నో ఇష్యూ. సో .3 అనేది రెగ్యులర్ వర్షను, దానికి కొంచెం అప్గ్రేడెడ్ .4 అనమాట. సో రెండిట్లో ఎమర్జెన్సీలో రెండిట్లో ఏదైనా వాడవచ్చు. సో ఈ బ్రేక్ ఆయిల్ లెవెల్ అనేది సెకండ్ థింగ్ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చరికి ఈ ఫోటోలో చూడండి. సో ఇది ఇంజిన్ ఆయిల్ గేజ్. ఇంజిన్ ఆయిల్ గేజ్లో మినిమం లెవెల్ అండ్ మ్యాక్సిమం లెవెల్ 2 పాయింట్స్ ఉంటాయి. కింద డాట్ వచ్చరికి మినిమం లెవెల్, పై డాట్ వచ్చరికి మ్యాక్సిమం లెవెల్. ఓకే, ఈ పాయింట్ ఈ గేజ్కి మాత్రం ఇలా ఉంది. కొన్ని గేజ్ కింద నర్లింగ్ ఇస్తారనమాట, క్రాస్గా గీతలాగా నర్లింగ్, అది మినిమం మ్యాక్సిమం. నర్లింగ్ ఎక్కడ దాకా ఉంటుందో అక్కడ దాకా కూడా మ్యాక్సిమం అన్నట్టు. సో ఇంజిన్ ఆయిల్ లెవెల్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మినిమం లెవెల్ కన్నా తగ్గకుండా చూసుకోవచ్చు. ఓకే, ఎమర్జెన్సీ ఉందనుకోండి మినిమం మ్యాక్సిమం లెవెల్ ఉన్న ఓకే, నో ఇష్యూ. బట్ ఇమీడియట్గా చూసుకొని ఒకసారి మెయింటెనెన్స్ చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి వైపర్ వాటర్. చూడండి ఈ క్యాప్ మీద చూడండి, ఇట్లా స్ప్రే చేసినట్టుగా గ్లాస్ సింబల్ లాగా ఉండి స్ప్రే చేసినట్టు ఉంటుంది చూసారా, ఇది వైపర్ వాటర్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది సమ్ టైమ్స్ కొన్ని వెహికల్స్కి బ్లూ క్యాప్ ఉంటుంది, కొన్నిటికి ఎల్లో క్యాప్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, పైన సింబల్ మార్కింగ్ చూడండి. ఓకే, గ్లాస్ ఉండి గ్లాస్ పైన క్లియర్గా వైపర్ వాటర్ స్ప్రే అవుతున్నట్టు ఉంటుంది, ఇది వైపర్ వాటర్. సో ఎర్లీ మార్నింగ్ మనం తుడుచుకునే అవసరం లేకుండా జస్ట్ వైపర్ వాటర్ స్ప్రే చేస్తే ఇది వైపర్ వాటర్ టాప్అప్స్ కోసం అనమాట. ఓకే, కమింగ్ టు ఈ ఫోటోలో చూసారా, ఇది పవర్ స్టీరింగ్ ఆయిల్ అనమాట. దీనిపై క్లియర్గా డబ్బా మీద రాసి ఉంటుంది పవర్ స్టీరింగ్ ఆయిల్ అని చెప్పేసి. ఇది ఓల్డ్ వెహికల్స్కి అయితే హైడ్రాలిక్ స్టీరింగ్ ఉన్న వెహికల్స్కి ఈ సిస్టమ్ ఉంటుంది. ఇన్ కేస్ ఎలక్ట్రానిక్ స్టీరింగ్ ఉన్న వాటికి ఈ పవర్ స్టీరింగ్ ఆయిల్తో సంబంధం లేదు. ఈ బేసిక్ నీడ్స్ అనమాట. ఈ వీటిలో ఏది తగ్గుతున్నా సరే కంపల్సరీ అది లీకేజ్ ఉన్నట్టు మాత్రమే కన్సిడరేషన్ చేయండి. లీకేజ్ ఉంటేనే తగ్గుతుంది. ఎక్సెప్ట్ లీకేజ్ లేకుండా ఎటువంటి ఆయిల్ అనేది తగ్గడం అనేది జరగదు. సో ఇది బేసిక్ మెయింటెనెన్స్. ఇవి కనుక మీరు కరెక్ట్గా చెక్ చేసుకున్నారంటే కనుక దారి మధ్యలో ఇబ్బంది లేకుండా మీ జర్నీ సాఫీగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మీ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ లేకుండా రన్ చేసామనుకోండి, సపోజ్ ఇంజిన్ సీజ్ అయిందనుకోండి, కనీసం మినిమం ఒక 60,000 to 1 lakh వరకు ఖర్చు పెట్టాలి. సో బ్రేక్ ఆయిల్ కూడా అంతే. అది బ్రేక్ ఆయిల్ కనుక ఒకవేళ లేదనుకోండి ఫర్ సపోజ్, అది ఆ డ్యామేజ్ అనేది మనం కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి ఊహించడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అట్లాగే పవర్ స్టీరింగ్ ఆయిల్, దానివల్ల ర్యాకులు ఫెయిల్ అయిపోతాయి. ఓకే, సో ఎందుకని ఇవన్నీ కూడా బేసిక్ మెయింటెనెన్స్ అనమాట. దీనికి ఎవరో వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఆ ఫొటోస్ కూడా ఎక్కడెక్కడ ఉండే పాయింట్స్ అవన్నీ కూడా చూపించడం జరిగింది. ఎవ్వరు కూడా ఒక వీక్లీ 3 daysకి ఒకసారి లేదా వీక్లీ వన్స్ ఒకసారి ఈ బేసిక్ ఏదైతే బేసిక్స్ అనేవి చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ ఇబ్బంది ఉంది, మీ డ్రైవర్ ఉన్నారనుకోండి, ఈ వీడియో కుదిరితే ఫార్వర్డ్ చేయండి, వాళ్ళన్నా కానీ అవి చెక్ చేసుకునే విధంగా చెక్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.